शिवाय। ॐ नमः शिवाय। నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను జపంతో ఇవాళ నా సాధననైతే మొదలు పెట్టాను. కానీ మీరు జపము అంటే ఇదే చేయాలని ఏం లేదండి. అలా అని కొంతమంది గురువులు ఇచ్చిందే కూడా చేయాలండి. అంటే అందరూ ఏది పడితే ఆ మంత్రాన్ని జపించే అర్హత మనకి లేదు అండి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇష్ట దైవతాన్ని తలుచుకోండి. సాధన చేసే ముందు మీకు ఏ దేవుడైతే ఇష్టమో అలాని తలుచుకుంటూ శ్వాస మీద దృష్టి పెట్టండి. అది కూడా మెంటల్గా మనం చాంట్ చేసినట్టే. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ఇవాళ మన సాధనాన్ని ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దామండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామం పేరు భ్రామరి ప్రాణాయామం. నేనైతే సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నానండి. మీరు కూడా సిద్ధాసన అంటే కాళ్ళని స్ట్రెచ్ చేసి చూడండి, ఫోల్డ్ చేస్తూ 2 యాంకిల్స్ని ఒకటేలాగా పెట్టడానికి ట్రై చేయండి. దీన్ని సిద్ధాసన అంటారని. ఈ ఆసన అడాప్ట్ చేయటం వల్ల ఈజీగా మెడిటేటివ్ స్టేట్లోకి అయితే వెళ్తామండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఆసన ద్వారా. ఎందుకు అని నన్ను అడిగితే చూడండి, నేను లెగ్ని ప్లేస్ చేసినప్పుడు ఈ హీల్ అన్నది నాకు ప్రెస్ అవుతుంది. ఈ హీల్ అన్నది ప్రెస్ అవ్వటం వల్ల మన మూలాధార చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఎనర్జీ ఫ్లో డౌన్ నుంచి అప్వర్డ్కి వెళ్తుంది. కాబట్టి తొందరగా మెడిటేటివ్ స్టేట్కి అయితే వెళ్తాము. కాబట్టి కుదిరితే ఇలా అడాప్ట్ చేయండి, లేదా సుఖాసనాలో కూడా కూర్చోవచ్చు. తర్వాత షణ్ముఖి ముద్రని చూడండి. ముందుగా మీ చూపుడు వేళ్ళని మనము ఐస్ మీద పెడుతున్నాము. అలాగే మధ్యపు వేళ్ళని ముక్కు పైన, ఉంగరపు వేలు లిప్స్ పైన, అలాగే లిటిల్ ఫింగర్ని మనము లిప్స్ కింద ప్లేస్ చేస్తున్నాము. అలాగే చూడండి, బొటన వేలని ట్రేగస్, ఈ పార్ట్ని ట్రేగస్ అంటారు, ఇక్కడ పెట్టు సెన్సెస్ని మనం ఆఫ్ చేస్తున్నామండి. కాబట్టి దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. దీనివల్ల మనము ఎక్కువగా తొందరగా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాము. ఎందుకంటే సెన్స్ ఆర్గాన్స్ని క్లోజ్ చేయటం వల్ల ఈజీగా లోపల మనం అబ్జర్వ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఈ షణ్ముఖి ముద్ర వల్ల. కాబట్టి మనము ఈ ముద్రని అప్లై చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ అయితే చేస్తామండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ మనం చేసాము షణ్ముఖి ముద్ర అడాప్ట్ చేస్తూ. ఇక్కడ మకారా సౌండ్ చేసేటప్పుడు ఎంతైతే అంత మకారా సౌండ్ని డ్రాగ్ చేయండి. అలాగే ఈ రీజియన్లో అంటే ఈ స్కల్ రీజియన్లో వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా వైబ్రేషన్స్ వస్తాయి. దానివల్ల మైండ్ అన్నది చాలా కామ్ డౌన్ అవుతుంది. చాలామందికి నాకు తెలిసిన వాళ్ళల్లో అండి హెడేక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మైగ్రేన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ మకారా సౌండ్ చేసిన వాళ్ళ మైండ్ కామ్ అయి హెడేక్స్ అయితే తగ్గాయండి. పర్సనల్గా నేను చూసిన ఎక్స్పీరియన్సెస్లో అయితే చాలా చూశాను. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామని. ముందుగా మనము 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేద్దాం. అంటే నేను చెప్పినా కూడా మీరు హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటున్నారేమో అని చేతుల్ని పైకెత్తమన్నానని. మనము ఇలా హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చున్నాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. ముందుగా మనం తాడాసనాలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత లెగ్స్ని మన హిప్ అంత డిస్టెన్స్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొంచెం డిస్టెన్స్ తీసుకోండి. ఈ అలైన్మెంట్ ఉండాలండి మన కాళ్ళల్లో. అలాగే కాళ్ళ వేళ్ళు సైడ్కి ఫేస్ చేసేలాగా పెట్టండి. అంటే ముందుకి కాకుండా కొంచెం సైడ్కి ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మెల్లగా శ్వాసని వదులుతూ స్క్వాట్ డౌన్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత మెల్లగా సీటుని పైకెత్తుతూ అలాగే పై భాగాన్ని ముందుకి బెండ్ చేయండి. ఇక్కడ మనము శ్వాసని వదులుతూ హిప్ని డౌన్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ హిప్ని అప్లిఫ్ట్ చేయండి. చూసారు కదండి, మాలాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపించాను. ఈ మాలాసన చేయటం వల్ల మన బేస్ చక్రాస్ అన్నవి చాలా యాక్టివేట్ అవుతాయండి. ఊరికినే గుడిలో మనము గణేశుడి ముందు గుంజీలు తీయమండి. దాన్ని మనం స్క్వాట్ చేయటం వల్ల మూలాధార చక్ర అన్నది యాక్టివేట్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి తెలుసండి. ఏదో గుంజీలు తీయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అది అలా చేస్తే మంచిది అని తెలుసు, కానీ కింద మన బేస్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయని ఎవరికి తెలియదు. కాబట్టి టీచర్స్ కూడా గోడ కుర్చేయమని అలా స్క్వాటింగ్ని ఎక్కువగా చేయించేవారు. అలాగే ఈ మాలాసన చేయటం వల్ల ఎక్స్క్రియేషన్ అన్నవి చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతుల్ని కింద ప్లేస్ చేస్తూ లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. అంటే టేబుల్ పొజిషన్ నుంచి మనము కోర్ ఎలా స్ట్రెంథెన్ చేయాలో చూపిస్తానండి. కాబట్టి ముందుగా టేబుల్ పోస్చర్లోకి వద్దాము. నేను ఒక వైపున తిరుగుతున్నాను. ఇప్పుడు లెగ్స్ని ఫోల్డ్ చేయండి. లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ మనము వజ్రాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని కింద ప్లేస్ చేస్తూ అలాగే 1 పామ్ డిస్టెన్స్ని అయితే తీసుకోండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని అలాగే ఎడమ కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కుడి మో చేతిని ఎడమ మో కాళ్ళని ఆనించండి. చూసారు కదండి, ఈ ఆసనాలో మనము ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్క్వీజింగ్ అన్నది జరుగుతుంది. దానివల్ల కోర్ స్ట్రెంగ్తెన్ అవుతుందండి. అలాగే హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసినాం, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అలాగే ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ బ్యాలెన్స్ చేయటం కష్టం కదండి. కాబట్టి బ్యాలెన్సింగ్ అంటే ఫోకస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి బ్రాహ్మణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన మనం వజ్రాసన నుంచే చేస్తామండి. కాబట్టి నేను ఇదే పొజిషన్లో కూర్చున్నాను. ఈ ఆసన చేసే ముందు ఎవరికైనా సైకిల్లో ఉన్న, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా, అబ్డామినల్ హెరీనియా ఉన్నా, స్టమక్ హెరీనియా ఉన్నా, అంటే బల్జ్ ఉంటుందండి, మనం ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల అది ఇంటర్నల్ బ్లీడింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అందుకే హెరీనియా వాళ్ళు అవాయిడ్ చేయండి. మనము వజ్రాసనాలో కూర్చొని ఫిస్ట్ అయితే చేస్తామండి. మన బొటన వేలని లోపలికి, అలాగే 4 వేలని క్లోజ్ చేస్తూ ఫిస్ట్ చేస్తాము. చేసిన తర్వాత చూడండి, ఈ భాగంలో ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్గా మనం ఈ భాగంలో ప్లేస్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ హెడ్ని అలాగే ఛాతీని కొంచెం ఓపెన్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి మెల్లగా చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ చేయటం వల్లని మనకి పాన్క్రియాస్ ఉంటాయి ఈ భాగంలో. ఈ భాగ్ని మనం ఎప్పుడు స్టిమ్యులేట్ చేయమని, ఇలా మనం స్టిమ్యులేట్ చేయటం వల్ల మనకి డయాబెటీస్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, మనకి మెటబాలిజం తక్కువ ఉన్నా ఈ భాగంలో మనకి ఎప్పుడు ఎక్కువ మనం ప్రెషర్ ఇయ్యము. ఇలా చేయటం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి మీ సాధనలో అప్పుడప్పుడు అలా కూర్చొని వజ్రాసనాలు, ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఆసన అయితే చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనము మన సాధనలో తర్వాత 2 ఆసనాలు చేయబోతున్నామండి. ఒకటి పశ్చిమోత్థానాసన ఫార్వర్డ్ బెండింగ్, తర్వాత హాలాసన. అంటే 2 ఆసనాలు కంబైన్ చేసి చూపిస్తానండి. ఈ సీక్వెన్స్ దేన్ని అంటారంటే 2 ఆసనాలని కలిపితే అంటారు. కాబట్టి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను. 2 లెగ్స్ని అలా చాపండి. కాళ్ళను అలా చాపుతూ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. దీన్ని పశ్చిమోత్థానాసన అంటారు. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వాలండి. తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేసి చూడండి, కంప్లీట్గా పై భాగాన్ని కింద డ్రాప్ చేసి కాళ్ళని చూసారు కదండి. నేను ఇక్కడ 2 ఆసనాలని చేశాను. హాలాసనాలో కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి నా తల పైన పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేయండి. బాడీ అడాప్ట్ చేసిన తర్వాత మీరు ఫాస్ట్ పేస్లో చేయొచ్చు. మనం హాలాసన చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. లెగ్ ప్లేస్ చేసేటప్పుడు కాళ్ళు అటు వెళ్ళి మెడ ట్విస్ట్ అయినా కూడా చాలా నెక్ డ్యామేజ్ అయిందంటే లైఫ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బాడీని కంట్రోల్ చేస్తూ, అంటే ఈ కోర్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తూనే చేయండి. మీకు ఒకవేళ ధైర్యం సరిపోవట్లేదు అంటే హాలాసన మాత్రమే చేయండి. దాని తర్వాత ఈ 2 ఆసనాలని కంబైన్ చేసి చేయండి. ఈ పశ్చిమోత్థానాసన చేయటం వల్ల
కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. హాలాసన చేయటం వల్ల అదొక ఇన్వర్జన్ ఆసన, అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అండి, ఎందుకంటే మొత్తం స్క్వీజ్ చేస్తున్నాం కదండి. ఈ భాగంలో స్క్వీజ్ చేసినా స్ట్రెచ్ చేసినా కూడా థైరాయిడ్ గ్లాండ్స్కి చాలా బెనిఫిట్స్ అండి. కాబట్టి ఈ రెండు ఆసనాల్ని కంబైన్ చేస్తూ మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పశ్చిమోత్థానాసన, హాలాసన మనం కలిసి చేసాము. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నామండి. కాబట్టి తప్పకుండా ఈ రెండు ఆసనాలని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము స్ట్రెంథెనింగ్ ఆసనాలని చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది వింటర్ సీజన్ అయినా వర్షాకాలంలో ఎక్కువగా హ్యాండ్స్ని లెగ్స్ని తడుపుతూ ఉంటారండి. మనకు తెలియకుండా ఏదో ఒక వర్క్లో అయినా తడుస్తూ ఉంటాము, లేదా బయటికి వెళ్ళి వచ్చి తడుస్తూ ఉంటాము. అలా అయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము పసుపు, ఒరిజినల్ పసుపు ఉందనుకోండి, అంటే ఈ మధ్య ఎక్కువ కల్తీ ఉంటుంది కాబట్టి ఒరిజినల్ పసుపు అంటున్నాను. ఈ ఒరిజినల్ పసుపుని ఎక్కువగా మన లెగ్స్కి అప్లై చేయటం వల్ల ఫీట్నే కాదండి, మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే చలువు కాకుండా ఆ పసుపు రాయటం వల్ల హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.